నమస్తే, నా పేరు యుగంధర్. PMR ప్రేక్షకులందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. అయితే ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి మనకు అసలు యోగా అంటే ఏంటి, యోగా ఎక్కడి నుంచి వచ్చింది, యోగా వల్ల లాభాలేంటి అనే విషయాల గురించి మనం అస్సలు తెలుసుకోవద్దు. ఎందుకంటే ఈ విషయాలు మనకి ఇంటర్నెట్లో చాలా చోట్ల దొరుకుతాయి. అయితే మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక యోగా ట్రైనర్గా, ఒక యోగా స్టూడెంట్గా నా లైఫ్లో యోగా ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్, ఇదివరకు నా లైఫ్లో నా గురించి ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అనేది చాలా చాలా ఎక్కువ ఉండేది. నేను, నాది, నాకు సంబంధించింది, నాకేంటి, ఇలాంటి విషయాలు. ఎప్పుడైతే నేను యోగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టానో నా సెల్ఫ్ ఐడెంటిటీ అనేది తగ్గడం జరిగింది. దాంతోపాటు నేను రియలైజ్ అయింది ఏంటంటే, నా లైఫ్లో నా ఐడెంటిటీ అనేది నా చుట్టుపక్కల వాళ్ళ వల్ల వచ్చింది. పేరెంట్స్ వల్ల కానీ, టీచర్స్ వల్ల కానీ, ఫ్రెండ్స్ వల్ల కానీ, ఆఫీస్ కొలీగ్స్, ఇంకా సొసైటీ వల్ల కానీ. ఈరోజు నాకంటూ ఏదైతే ఐడెంటిటీ ఉందో అది చుట్టూ ఉన్నవాళ్ళు నాకు ఇచ్చిందని నాకు అర్థమైంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మన సెల్ఫ్ ఐడెంటిటీ అంటే మనం ఏదో చేసేసేమన్నది ఏది ఉండదు. మనం ఏదైనా చేయగలిగితే అది చుట్టూ ఉన్నవాళ్ళ వల్లే మనం చేయగలం. ఎగ్జాంపుల్కి ఈరోజు ఇలా మాట్లాడడానికి నాకున్న ఒక ఫెసిలిటీ, యోగా మ్యాట్ కానీ, ఆ కెమెరా కానీ, చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ కానీ, ఇదంతా ఎవరో క్రియేట్ చేసి ఇచ్చింది. దానికి నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సేమ్ టైం నా ఐడెంటిటీని ఎక్కువ పెంచుకోవడం లాంటివి చేయకూడదు. ఈ విషయం నాకు యోగా ప్రాక్టీస్ ద్వారా నాకు కంటిన్యూస్గా అర్థమైంది. దానివల్ల నా లైఫ్లో చేంజ్ ఏమొచ్చిందంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నా చుట్టూ ఉన్న వ్యక్తుల ఐడెంటిటీని రికగ్నైజ్ చేయడం మొదలుపెట్టాను. వాళ్ళు నాకు ఇస్తున్న ఫెసిలిటీని నేను రికగ్నైజ్ చేసి నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్, ఒక కృతజ్ఞత భావంతో నేను ఉండడం జరుగుతుంది. దానివల్ల నా లైఫ్లో అందరితో ఉన్న రిలేషన్షిప్ అనేవి కొద్ది కొద్దిగా చాలా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. ఇంకా సెకండ్ థింగ్, ఇదివరకు నాకు ఎప్పుడైతే జాబ్ వచ్చిన టైంలో ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలనుకున్నాను. ఫోన్ కొనుక్కున్న తర్వాత అది ఎందుకో కొన్ని రోజులకు ఒక డిస్సాటిస్ఫాక్షన్ కింద తయారైంది. ఇంకొక మంచి ఫోన్ కొనుక్కోవాలనిపించింది, ఇంకా మంచి ఫోన్ కొనుక్కున్నాను. అయినా కూడా ఇంకేదో కావాలని అనిపించింది. అలాగే సేమ్ ఒక బైక్ కొనుక్కోవాలనుకున్నాను. బైక్ కొనుక్కున్న తర్వాత కూడా ఇంకా ఏదో కావాలి. కార్ లాంటిది ఏదైనా ప్లాన్ చేయాలి అని అనిపించేది. ఇదివరకు జాబ్ ఉన్న శాలరీ బాగుంది అనిపించేది. తర్వాత ఇంకా ఎక్కువ శాలరీ కావాలి, ఇంకా ఏదో కావాలి అని ఒక మెటీరియలిస్టిక్ థింగ్స్ వైపు పరిగెట్టడం నేను చేశాను. ప్రతిసారి నాకున్న థింగ్స్కి నేను సాటిస్ఫై అయినా ఇంకా ఏదో కావాలి, ఎస్పెషల్గా మెటీరియలిస్టిక్ థింగ్స్ సైడ్ ఇంకా ఏదో కావాలని పరిగెట్టడం జరిగింది. కానీ నేను ఎప్పుడైతే యోగా ప్రాక్టీస్లో దిగానో నాకు ఒక రియలైజేషన్ ఏమొచ్చిందంటే, మనకి రెండు థింగ్స్ ఉంటాయి లైఫ్లో. ఒకటి అవసరమైంది, ఇంకొకటి అందమైంది. నేను ఇదివరకు ఎప్పుడు నాకు అందమైంది కావాలని దానికోసం పరిగెట్టేవాడిని. యోగా ప్రాక్టీస్ ద్వారా నాకు అవసరం ఏదైతే ఉందో దాన్నే నేను రియలైజ్ అవ్వడం మొదలుపెట్టాను. ఇద్దరు బైక్ అయినా, కార్ అయినా, ఒక హౌస్ అయినా, మొబైల్ అయినా, ఇంకేదైనా సరే, ఒక బట్టలైనా సరే, ఇది నాకు అవసరమా, ఓకే ఇది నా నీడ్ని సాటిస్ఫై చేస్తుంది అనుకుంటేనే నేను దాన్ని తీసుకోవడము, యూటిలైజ్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఓకే ఇది అందమైంది లేకపోతే ఇంకేదో ఫ్యాషనబుల్ థింగ్ అని నేను తీసుకోవడం మానేసాను వాటిని. అది రెండో థింగ్. ఇంకా మూడో థింగ్, నేను రీసెంట్ టైమ్స్లో మా ఫ్రెండ్స్ని చాలామందిని చూశాను. ఏంటంటే వాళ్ళకి లైఫ్లో మంచి ఫ్యామిలీ ఉంది, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, జాబ్ ఉంది, ఎక్కువ డబ్బులు వచ్చే జాబ్ ఉంది, అంతా ఉంది. కానీ లైఫ్లో స్టిల్ ఏదో డిస్సాటిస్ఫాక్షన్తో ఇంకా ఏదో లేదు, నా లైఫ్ బాగాలేదు, నా లైఫ్ ఏంటి ఎలా ఉండిపోయింది అన్న స్టేట్మెంట్లు నేను ఉన్నాను. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎప్పుడైతే మన పని ఏదైతే ఉంటుందో దాన్ని ప్రేమించకపోతే మనకు చుట్టూ ఉన్నాయని కూడా అందంగా కనిపించవు. నేను యోగా ప్రాక్టీస్ దిగాక నాకు నా లైఫ్లో నా పని ఏదైతే ఉందో దాన్ని నేను ఒక కర్మయోగా లాగా, ఓకే దీన్ని నేను కరెక్ట్గా చేస్తే, నేను చేసే పని ఏదైతే ఉందో దాన్ని నేను కరెక్ట్గా చేస్తే దాంట్లోనే 100% ఆనందాన్ని ఎత్తుకోవడం నేను స్టార్ట్ చేశాను. మన పని కరెక్ట్గా చేస్తూ చుట్టూ ఉన్న దేవుళ్ళకు మొక్కకపోయినా, ఏదో బయట సేవ చేయకపోయినా పర్లేదు, కానీ చాలామంది వాళ్ళ పని ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ, ఎవరైనా సరే వాళ్ళ పనిని సరిగ్గా చేయడం మానేసి, వాళ్ళ పనిలో ఆనందాన్ని ఎత్తుకోవడం మానేసి చుట్టూ ఉన్న అంటే దానాలు చేసో లేకపోతే దేవుడికి మొక్కో
ఏదో పుణ్యం కట్టుకోవాలని చూస్తారు. కానీ అదంతా కాదు. నా పనిలోనే నాకు ఆనందాన్ని ఎత్తుకోవాలి, నా పనిలోనే నాకు ఆనందం ఉందని నాకు యోగా ప్రాక్టీస్ వల్లే నాకు అర్థమైంది. ఇంకా చాలా విషయాలు యోగా వల్లే నాకు అర్థమని నా లైఫ్లో ఒక ఐడెంటిటీని ఎత్తుక్కోవడం, కానీ ఐడెంటిటీని ఎక్కడో బయట ఎంటర్టైన్మెంట్లోనూ లేకపోతే ఇంకా దేంట్లోనూ ఎత్తుక్కోవడం నేను మానేశాను. నా హ్యాపీనెస్ని, నా ఐడెంటిటీని అన్నీ నాకు సంబంధించిన, నా చుట్టూ ఉన్న పరిస్థితులకు సంబంధించిన దాంట్లో నేను ఎత్తుక్కోవడం మొదలుపెట్టాను. ఇదంతా కూడా నాకు యోగా ప్రాక్టీస్ వల్లే జరిగింది. అయితే యోగా అంటే ఏంటి సార్? యోగా అంటే చాలామందికి ఉండేది ఏంటంటే ఆసనాస్ అని గురించి ఆలోచిస్తారు. యోగా వేరు, ఆసనాస్ వేరు. అంటే యోగాలో ఆసనాస్ అనేవి ఒక పార్ట్ అంతే. చాలామంది ఆ విషయాన్ని అర్థం చేసుకోరు. ఆసనాస్ అంటే యోగా అనుకుంటారు. సో మనకి యోగా ప్రాక్టీస్లో ఫస్ట్ పార్ట్ ముందుగా యమ నియమాస్ వస్తాయి. అంటే మన అలవాట్లు, మనం చుట్టూ ఉన్న వాళ్ళతో ఉండే అలవాట్ల గురించి మాట్లాడతాం. తర్వాత ఆసనాస్ గురించి మాట్లాడతాం. తర్వాత ప్రాణాయామ గురించి మాట్లాడతాం. అంటే మన వైటల్ ఫోర్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత మన ప్రత్యాహార, మనకున్న కోరికల్ని వాటిని ఎలా విత్డ్రా చేసుకోవాలని మాట్లాడతాం. తర్వాత ఒక ధారణ స్టేట్ గురించి మాట్లాడతాం. అంటే ఒక మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళే ముందు మనం ఎలాంటి మైండ్ సెట్ని అయితే కలిగి ఉండాలనేది తెలుసుకుంటాం. తర్వాత ఫైనల్గా మనం ఒక మెడిటేటివ్ స్టేట్ని ప్రాక్టీస్ చేస్తాం. అయితే ఇదంతా జరగడానికి కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. కానీ ఎవరైతే కంటిన్యూస్ ప్రాక్టీస్ని చేస్తారో దాన్ని ఒక మెడిటేటివ్ స్టేట్ని అటైన్ చేస్తారు. అయితే మెడిటేటివ్ స్టేట్ని అటైన్ చేస్తే చాలామంది ఏమనుకుంటారంటే మెడిటేషన్ అంటే ఎక్కడో రూమ్లో కూర్చుని, ఎక్కడో హిమాలయాలకు వెళ్ళిపోయి కూర్చుని చేయడం అనుకుంటారు. కాదు, మనం ఏ స్టేట్లో ఉన్నా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే ఒక బ్లిస్ఫుల్ స్టేట్ని, ఒక ఆనందమైన స్టేట్ని మెయింటైన్ చేయడమే మెడిటేషన్ యొక్క అంతరార్థం. అయితే దీన్ని చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. అయితే మరొక మాట చివరిగా చెప్పేది ఏంటంటే, నేను ఇంకొక విషయం ఇన్డెప్త్గా అర్థం చేసుకుంది ఏంటంటే, నా లైఫ్లో ప్రతిసారి ఇదివరకు అన్నీ మంచి పనులే జరగాలి, సంతోషంగా ఉండే పనులే జరగాలి, అవి జరిగితేనే నా లైఫ్ బాగుంటుంది అనే ఒక థాట్లో ఉండేవాడిని. కానీ నేను యోగా ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మన లైఫ్లో పుట్టడం అనేది ఎంత నిజమో చచ్చిపోవడం అనేది కూడా అంతే నిజం. అదేలాగా పగలు రాత్రి ఎలా ఉంటాయో మన జీవితంలో కష్ట సుఖాలు అంతే. ఒక హ్యాపీనెస్ వస్తే ఒక సాడ్నెస్ వస్తుంది, ఒక జాయ్ఫుల్నెస్ వస్తే ఒక సారో వస్తుంది. సో వీటన్నిటిని నేను అర్థం చేసుకున్నాక ఎప్పుడైనా నాకు బాధ అనిపించే లేకపోతే ఏడ్చే సిచ్యువేషన్ చూస్తే ఇది నా లైఫ్లో ఒక పార్ట్ అనేది నేను తీసుకోవడం స్టార్ట్ చేశాను. దాంతోపాటు నా లైఫ్ అంటే ఎక్కడో బయట ఎక్కడో ఉండదు, ఇక్కడే నా కళ్ళ ముందు ఇప్పుడు ఏదైతే ఉందో అది నా లైఫ్. సో పొద్దున్నుంచి నైట్ వరకే మనం తినడం కానీ, పడుకోవడం కానీ, తాగడం కానీ, వాళ్ళతో మాట్లాడడం, లేకపోతే ఏదైనా పని చేయడం, ఇదంతా కూడా లైఫే. ఇదంతా నా లైఫే అని ఒక ఇంక్లూజివ్నెస్ అనేది నాకు యోగా ప్రాక్టీస్ వల్లే వచ్చింది. సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఒక ఆరగెన్స్తో, ఒక నెగ్లిజెన్స్తో, ఏదో ఒక ఫ్రస్ట్రేషన్తో లైఫ్లో చాలా చిరాగ్గా ఏదీ లేదు నా లైఫ్లో, నా లైఫ్ అంతా అయిపోయింది అన్న స్టేజ్లో నేను ఉన్నప్పుడు నాకు పర్సనల్గా యోగా ప్రాక్టీస్ అనేది చాలా చాలా హెల్ప్ చేసింది. సో ఈ యోగా డే రోజున మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రతిరోజు ఒక 30 నిమిషాల పాటు ముందుగా ఆసనాస ప్రాక్టీస్ని స్టార్ట్ చేయండి. తర్వాత మెల్లమెల్లగా దాన్ని పెంచుకుంటూ 1 అవర్ పాటు, 1 గంట పాటు మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంకా అన్నీ ప్రాక్టీస్ చేసి యోగా లైఫ్ని ప్రాక్టీస్ని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ కూడా ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు.